హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఏజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 71. ఇక్కడ ఏమన్నాడంటే, ఏ ఫాదర్ సెడ్ టు హిజ్ సన్, ఐ వాజ్ ఆఫ్ ది సేమ్ ఏజ్ యాజ్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్. If the present age of the father is 40 years, what was the age of the son 5 years ago అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తండ్రి తన కుమారునితో ఇలా అన్నాడు, నీవు జన్మించిన సమయంలో నా వయసు నీ ప్రస్తుత వయసుతో సమానంగా ఉండేది. ఒకవేళ తండ్రి ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల క్రితం కుమారుని వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ ఫాదర్ ఏమంటున్నాడు అంటే, కొడుకు చెబుతున్నాడు. ఫాదర్ ఏం చెబుతున్నాడు, కొడుక్కి ఏమని చెప్తున్నాడు అంటే, కొడుకు పుట్టినప్పుడు ఫాదరేజ్ ఎలా ఉందంటే, కొడుకు యొక్క ప్రజెంటేజ్ ఎంత ఉందో అంత ఉందో అనమాట. అర్థమైందా? కొడుకు పుడతాడు కదా, సో ఆ పుట్టిన టైంలో వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ ఎలా ఉందంటే కొడుకు యొక్క ప్రజెంటేజ్ ఉండేది కదా, అంత ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సపోజ్ సన్ యొక్క ప్రజెంటేజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. సన్ యొక్క ప్రజెంటేజ్, కొడుకు యొక్క ప్రజెంటేజ్ ఎక్స్ ఇయర్స్ అనమాట. కొడుకు యొక్క ప్రజెంటేజ్ ఎక్స్ ఇయర్స్ అయితే ఇక్కడ వీడు పుట్టినప్పుడు ఫాదరేజ్ ఎలా ఉంది, వీడి ప్రజెంటేజ్ ఎంత ఉందో అంత ఉందన్నమాట. మరి వీడు ఎప్పుడు పుట్టాడు అంటే ఎక్స్ సంవత్సరాల క్రితం పుట్టాడు. అవునా కదా? ఎందుకంటే వాడి ఏజ్ ఎంత, ఎక్స్ ఇయర్స్. ఇప్పుడు నా ఏజ్ 2 years అనుకో, నేను ఎప్పుడు పుట్టినట్టు 2 years ఎగో పుట్టినట్టు. అవునా కదా? 2 సంవత్సరాల క్రితం నేను పుట్టినట్టు. అవునా? అలాగే ఇక్కడ వీడి ఏజ్ ఎక్స్ కాబట్టి, ప్రజెంటేజ్ ఎక్స్ కాబట్టి వీడు ఎప్పుడు పుట్టినట్టు, ఎక్స్ సంవత్సరాల క్రితం పుట్టినట్టు. మరి వీడు పుట్టినప్పుడు వాళ్ళ ఫాదరేజ్ అంటే ఏమైంది, ప్రజెంట్ ఫాదరేజ్ మనకి ఎంత ఇచ్చాడు, 40 years ఇచ్చాడు. ప్రజెంట్ ఫాదరేజ్ ఎంత ఇచ్చాడు, 40 years ఇచ్చాడు. అవునా? మరి వీడు ఎక్స్ సంవత్సరాల క్రితం పుట్టాడు. కొడుకు ఎక్స్ సంవత్సరాల క్రితం పుట్టాడంటే ఎక్స్ సంవత్సరాల క్రితం ఫాదరేజ్ ఏమవుతుందంటే మైనస్ ఎక్స్ అవుతుంది. ప్రజెంట్ 40, ఎక్స్ సంవత్సరాల క్రితం అంటే 40 మైనస్ ఎక్స్ అనమాట. 40 మైనస్ ఎక్స్. అలా ఎక్స్ సంవత్సరాల క్రితం ఫాదరేజ్ ఇదనమాట. సో ఎక్స్ సంవత్సరాల క్రితం ఫాదరేజ్ ఎలా ఉందంటే ఈ సన్ యొక్క ప్రజెంటేజ్కి ఈక్వల్గా ఉందన్నమాట. అర్థమైందా? అది లాజిక్. అవునా కదా? సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అవునా? సో ఇక్కడ నుంచి మనం ముందు సన్ యొక్క ప్రజెంటేజ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ కదా సన్ యొక్క ప్రజెంటేజ్, అది ఫైండ్ అవుట్ చేసి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పెడదాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఎక్స్ అటు వెళ్తే 2x = 40 అయిద్దా, అప్పుడు x = 20 years అవుతుంది. x = 20 years అంటే సన్ యొక్క ప్రజెంటేజ్ అంతా 20 years అనమాట. మనల్ని అడిగింది ఈ వాల్యూ కాదు. మనల్ని ఏమడిగాడు, వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ ద సన్ 5 years ago అన్నాడు. 5 సంవత్సరాల క్రితం ఏజ్ అడుగుతున్నాడు. మరి 5 సంవత్సరాల క్రితం అంటే ఏం చేయాలి, -5 చేయాలి. సో -5 చేస్తే ఏమవుతుంది, 5 సంవత్సరాల క్రితం ఎంత అవుతుందంటే 15 years అవుతుంది. ఎంత అవుతుంది, 15 years అనమాట. ఓకేనా? ఇక్కడ అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పేది చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? దీన్నే ఇంకో విధంగా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అది కూడా సింపుల్గానే ఉంటుంది, అది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు చెప్పేదే ఇంకా బాగా అర్థమైంది మీకు. ఓకేనా? చూడండి, ఇక్కడ 2 persons గురించి చెప్తున్నాడు. ఒకడు ఫాదరు, ఇంకోటి సన్ అనమాట. ఓకేనా? సో ఫాదరు, సన్ వీళ్ళిద్దరి గురించి చెప్తున్నారు. అవునా కదా? అదేవిధంగా ప్రజెంట్ అంటున్నాడు, ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్ అంటున్నాడు. అంటే ఇక్కడ బర్త్ కొడుకు పుట్టినప్పుడు అనమాట, సన్ బర్త్ అనమాట ఇది. ఓకేనా? సన్ యొక్క బర్త్ అనమాట. ఓకేనా? ఇది ఒక టైము. అదేవిధంగా ప్రజెంట్ అని కూడా చెప్తున్నాడు. అవునా? సో ఈ 2 టైమ్స్ అనమాట. అదేవిధంగా ఫాదర్, సన్ వీళ్ళిద్దరు పర్సన్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫాదర్ ఏం చెప్తున్నాడు, ఫాదర్ కొడుకు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు పుట్టినప్పుడు అంటే కొడుకు పుట్టినప్పుడు ఫాదరేజ్ ఎలా ఉంది అంటే కొడుకు యొక్క ప్రజెంటేజ్ ఎంత ఉందో అంత ఉందన్నమాట. ఓకేనా? సపోజ్ ఇక్కడ సన్ యొక్క ప్రజెంటేజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. సన్ యొక్క ప్రజెంటేజ్ ప్రజెంట్ ఇక్కడ అనమాట. ఓకేనా? సన్ యొక్క ప్రజెంటేజ్ ఎక్స్ ఇయర్స్ అయితే ఈ సన్ పుట్టినప్పుడు బర్త్ అనమాట. సో పుట్టినప్పుడు ఫాదరేజ్ ఎంత అంటే సన్ యొక్క ప్రజెంటేజ్ ఎంతో అంత అనమాట. అవునా? మరి ఫాదరేజ్ ఎంత అవుతుంది, ఇక్కడ బర్త్ అప్పుడు కొడుకు పుట్టినప్పుడు ఫాదరేజ్ ఎంత ఉంటుంది, సన్ యొక్క ప్రజెంటేజ్ ఎంతో అంత ఉంటుంది. సన్ యొక్క ప్రజెంటేజ్ ఎక్స్, మరి కొడుకు పుట్టినప్పుడు ఫాదరేజ్ కూడా అంతే ఉంది. అవునా కదా? సో ఇక్కడ ఎక్స్ అనమాట. ఓకేనా? అది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మరి కొడుకు పుట్టినప్పుడు కొడుకు ఏజ్ ఎంత ఉండిద్ది, 0 ఉండిద్దా,
జీరో, అవునా కదా, మనందరూ తెలిసిందేది. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే పుట్టినప్పుడు జీరో ఉండాల్సినోడు ఎక్స్ అయ్యాడు అంటే మీనింగ్ ఏంటి, వీడు ఎక్స్ సంవత్సరాలు పెరిగాడు, అవునా కదా. కొడుకు 0 ఉండాల్సినోడు ఎక్స్ అయ్యాడు అంటే ఏమైనట్టు, ఎక్స్ సంవత్సరాలు పెరిగినట్టు. మరి కొడుకు ఎక్స్ సంవత్సరాలు పెరిగితే కొడుకుతో పాటు ఫాదర్ కూడా ఎక్స్ సంవత్సరాలు పెరుగుతాడు, అవునా కదా. ఇప్పుడు మా నాన్న నేనున్నాం అనుకోండి, నేను 10 సంవత్సరాలు పెరిగితే మా నాన్న వయసు కూడా 10 సంవత్సరాలు పెరిగిద్ది. సేమ్ ఇక్కడ కూడా అంతే, వీడు ఎక్స్ పెరిగితే ఫాదర్ కూడా ఎక్స్ పెరుగుతాడు. అలా ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఏమైంది 2x అయిద్దా, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అయింది అనమాట. 0 + x ఎక్స్ అయినట్టు x + x 2x అయింది. ఇది ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత ఇచ్చాడు మనకి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 40 ఇయర్స్ అన్నాడు. సో ఈ వాల్యూ ఎంత అంటే 40 ఇయర్స్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైంది, ఎక్స్ విల్ బి 20. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ 20 వచ్చిందా, 20 వచ్చింది. ఎక్స్ అంటే ఎవరిది, సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ అనమాట ఎక్స్ అనేది, అవునా. మనల్ని అడిగింది ఏంటి, ఈ వాల్యూ కాదు, మనల్ని ఏం అడిగాడు, వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ ద సన్ 5 years ago అన్నాడు. 5 సంవత్సరాల క్రితం వయసు అడుగుతున్నాడు. 5 సంవత్సరాల క్రితం అంటే మనం ఏం చేస్తాం అంటే 5 తీసేస్తాం, ఎక్స్ ఎడు తిరిగి మనకి 20 వచ్చింది, అందులో 5 తీసేసి 15 years అవుతుంది అనమాట. అర్థమైందా, ఇక్కడ మీకు ఈ లాజిక్ అర్థమైతే అర్థమైపోయింది. సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత ఉందో, సన్ పుట్టినప్పుడు బర్త్ అప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత ఉందన్నమాట, బర్త్ అప్పుడు, ఓకేనా. సో ఇక్కడ కూడా ఎక్స్ ఉంటుంది. మరి 0 ఉండాల్సిన ఎక్స్ పెరిగాడంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అయినట్టు, ఇక్కడ కూడా ప్లస్ ఎక్స్ అలా అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడ ఏమన్నాడంటే ద ఏజెస్ ఆఫ్ రితిక అండ్ అనిమేష్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:9 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 6 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 4:5. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రీతిక అనబడింది. రితిక మరియు అనిమేష్ల వయసులు వరుసగా 7:9 నిష్పత్తిలో ఉన్నాయి. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:5 అవుతుంది. వారి ప్రస్తుత వయసుల మధ్య వ్యత్యాసం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ది ఏజెస్ ఆఫ్ రితిక అండ్ అనిమేష్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:9 అంటున్నాడు. సో ఇక్కడ జస్ట్ ఏజెస్ అన్నాడు, ఓకేనా. జస్ట్ ఏజెస్ అన్నాడు కాబట్టి అవి ప్రజెంట్ ఏజెస్ అవుతాయి అనమాట, ప్రజెంట్ ఏజెస్ అనమాట, ఓకేనా. సో ప్రజెంట్ రితిక అదేవిధంగా అనిమేష్ వీళ్ళిద్దరి యొక్క రేషియో ఎంత 7:9 అనమాట, 7:9 ఇచ్చాడు, అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఆఫ్టర్ 6 years అంటే ప్లస్ 6 years అయినా కదా. సో 6 years తర్వాత దేర్ ఏజెస్ విల్ బి 4:5 అంటే వాళ్ళ రేషియో ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి ఏజెస్ రేషియో ఎలా ఉంటుంది 4:5గా ఉంటుంది అనమాట, 4:5గా ఉంటుంది, అవునా. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అంటున్నాడు. సో వాళ్ళిద్దరు ప్రజెంట్ ఏజెస్ ఉంటాయి కదా, వాటి మధ్య డిఫరెన్స్ని కనుక్కోమంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి, ఆ లాజిక్ పట్టుకుంటాం, అవునా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 7కి 9కి డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 4కి 5కి 1, మరి 2 ఉంది 1 ఉంది, అలా ఉండకూడదు కదా, సేమ్ డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ ఇంటూ 2 చేస్తే సరిపోద్దా, ఇంటూ 2 చేస్తే సరిపోద్ది, అంటే రేషియో మొత్తాన్ని ఇంటూ 2 అనమాట. సో ఇక్కడ రేషియో మారదు కదా, 7:9 అలానే ఉంటుంది. ఇక్కడ రేషియో ఏమవుతుంది, ఇంటూ 2 అవుతుంది, 4:5 అనేది ఇంటూ 2 అవుతుంది, అంటే 8:10 అయిద్దా, 8:10, అవునా కదా. సో ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 7 ఉండాల్సింది 8 అయింది, అంటే 1 part ఇంక్రీజ్ అయిందా, 1 part. ఇక్కడ కూడా సేమ్ 1 part. ఈ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అయింది, ఇక్కడ డిఫరెన్స్కి ఈక్వల్ అయింది. సో ప్రజెంట్కి ప్లస్ 6 yearsకి డిఫరెన్స్ ఎంత, ప్రజెంట్ అంటే 0 + 6 డిఫరెన్స్ ఎంత అవుతుంది, +6 అంటే జస్ట్ 6 అవుతుంది, ప్లస్ మైనస్ మనకు అనవసరం, ఓకేనా. సో 1 part = 6 years, 1 part = 6 years. మనల్ని ఏం అడిగాడు అంటే ప్రజెంట్ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడిగాడు అనమాట, ప్రజెంట్ డిఫరెన్స్ అడిగాడు. మరి ఇక్కడ 1 part అనేది 6 years అని మనందరూ తెలుసు, అవునా కదా. 1 part = 6 years మనందరూ తెలుసు, అవునా. మనల్ని అడిగింది ప్రజెంట్ డిఫరెన్స్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ అయినా 10 సంవత్సరాల తర్వాత అయినా 100 సంవత్సరాల తర్వాత అయినా డిఫరెన్స్ సేమ్గా ఉండింది, అవునా. ఇక్కడ డిఫరెన్స్ 2 parts ఉండిద్ది, ఇక్కడ కూడా డిఫరెన్స్ 2 parts ఉండిద్ది. మళ్ళీ ప్రజెంట్ డిఫరెన్స్ అంటే ప్రజెంట్ ఏజెస్ కనుక్కొని డిఫరెన్స్ కనుక్కొని అంతొద్దు, డైరెక్ట్గా ఇక్కడ పార్ట్స్లో డిఫరెన్స్ చూడు, ఎంత 2 parts డిఫరెన్స్, అవునా కదా. సో ఇది డిఫరెన్స్ అనమాట. మనకి 1 part = 6 years తెలుసు, అప్పుడు డిఫరెన్స్ 2 parts ఉంది, డిఫరెన్స్ 2 parts కాబట్టి 2 6 ఎంత అవ్వాలి, 12 years అవ్వాలి, ఎంత అవ్వాలి,
12 ఇయర్స్ అవ్వాలన్నమాట. ఓకే, అది మళ్ళీ చాలామంది అంటారు నేను ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటా అంటారు. తీసుకో, డిఫరెన్స్ ఎక్కడైనా సేమ్గా ఉండాలి. కానీ ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్లు ఈక్వల్ అయ్యే విధంగా రేషియోని కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇందాక ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. డిఫరెన్స్ సేమ్గా లేదు. సేమ్గా తెచ్చుకున్న తర్వాత రేషియోస్ ఎలా వచ్చినాయి, వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడైనా సేమ్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 73. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద ఏజెస్ ఆఫ్ ఆయుషి అండ్ అన్మోల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:7 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 4 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 3:8. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో చూడండి ఇక్కడ తెలుగులో ఏమంటున్నాడు, ఆయుషి మరియు అన్మోల్ల వయసులు వరుసగా 2:7 నిష్పత్తిలో ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:8 అవుతుంది. వారి ప్రస్తుత వయసులలో తేడా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ద ఏజెస్ ఆఫ్ ఆయుషి అండ్ అన్మోల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:7 రెస్పెక్టివ్లీ అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఎవరంటే ఆయుషి ఏవై అనమాట, అన్మోల్ ఏఎన్ అనమాట. ఓకేనా? జస్ట్ నా కన్వీనియన్స్ కోసం నేను అలా తీసుకుంటున్నా. వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ రేషియో అనమాట. జస్ట్ ఏజెస్ అన్నాడు కదా, ప్రజెంట్ రేషియో ఎలా ఉందంటే రేషియో 2:7 ఉందా, 2:7 ఉందన్నమాట. ఓకే, అలాగే ఆఫ్టర్ 4 years దిస్ రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 3:8 అంటున్నాడు. సో 4 years తర్వాత ఓకేనా? సో 4 years తర్వాత వీళ్ళ ఏజెస్ రేషియో ఏమవుతుంది, ఆయుషికి అదేవిధంగా అన్మోల్కి రేషియో ఏమవుతుందంట, రేషియో 3:8 అవుతుందంట. ఓకేనా? 3:8 అవుతుంది అనమాట. అవునా? మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అంటున్నాడు. సో వాళ్ళకి మధ్య డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. ఓకేనా? ఎప్పుడైనా డిఫరెన్స్ సేమ్ ఉన్నది కదా, అది మనం ఇక్కడ ముందు చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ సేమ్గా ఉందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది, ఇక్కడ కూడా డిఫరెన్స్ 5 ఉంది. సో డిఫరెన్స్ సేమ్గా ఉంది, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్గా డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి ఏం చేయాలి, చూడండి 2 ఉండాల్సింది 3 అయింది అంటే ఏమైనట్టు, ప్లస్ 1 పార్ట్ అయినట్ట, 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా అదే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. సో డిఫరెన్స్ 1 పార్ట్. ఇక్కడ డిఫరెన్స్ ఏమైంది, ప్రజెంట్కి ప్లస్ 4 yearsకి డిఫరెన్స్ ఎంత అయింది, 4 years అవుతుందా, 4 years. 1 పార్ట్ ఈక్వల్ టు 4 years. మనల్ని అడిగింది ఇది కాదు, మనల్ని అడిగింది డిఫరెన్స్ అడుగుతున్నాడు. ప్రజెంట్ ఏజెస్ మధ్య డిఫరెన్స్. ఇక్కడైనా డిఫరెన్స్ తీసుకో, ఇక్కడైనా డిఫరెన్స్ తీసుకో, నో ప్రాబ్లం. ఓకేనా? సో డిఫరెన్స్ ఎంత అంటే 5 parts, 5 parts. ఇది డిఫరెన్స్ అనమాట. అవునా కాదా? సో డిఫరెన్స్ అంతా 5 parts. మనల్ని అడిగింది ఇయర్స్లో. సో 1 part ఈక్వల్ టు 4 years. అప్పుడు 5 parts ఏమవుతుంది, 5 into 4 20 years అవుతుందా, 20 years అవుతుంది అనమాట. అలా 20 years అనేది మనకి ఆన్సర్ అవుతుంది. లేదు అంటే డైరెక్ట్గా 5 parts అంటే 5 multiple ఒకటి ఉంది, ఏంటి 20 అనమాట. అలా అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 74. ఎక్కడేమన్నాడు అంటే 2 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 7 years less than 6 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వై. At present P is 2 times as old as X and Y is 8 years younger than Q. If P is 50 years older than Q, then the present age in years of Y is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఎక్స్ ప్రస్తుత వయసుకి 2 రెట్లు, వై ప్రస్తుత వయసుకి 6 రెట్ల కంటే 7 సంవత్సరాలు తక్కువ. ప్రస్తుతం పి వయసు ఎక్స్ వయసుకు 2 రెట్లు ఉంది మరియు వై వయసు క్యూ వయసు కంటే 8 సంవత్సరాలు తక్కువ. ఒకవేళ పి వయసు క్యూ వయసు కంటే 50 సంవత్సరాలు ఎక్కువ అయితే వై ప్రస్తుత వయసు సంవత్సరాల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి ఇక్కడేమన్నాడు, 2 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 times ఆఫ్ ఎక్స్ అయినా కదా, 2x అవునా కదా. సో 2x ఈజ్ అంటున్నాడు, ఈజ్ ఈక్వల్ టు కదా 7 years less than 6 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వై అంటున్నాడు. అంటే 6 times ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వై అంటే 6y కంటే 7 తక్కువ. ఓకేనా? సో 2x అనేది 6y కంటే 7 తక్కువ, అది ఒక కండిషన్. అలాగే ఎట్ ప్రజెంట్ ఏమంటున్నాడు, P is 2 times as old as X అనమాట. సో P ఈక్వల్ టు 2x అనమాట, ఇది ఒక కండిషన్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, Y ఈజ్ 8 years యంగర్ దాన్ Q అంటున్నాడు. అంటే Y అనేవాడు Q కంటే 8 years చిన్నోడు అనమాట. Y అనేవాడు Q కంటే 8 years చిన్నోడు. అంటే ఇక్కడ Q అనేవాడు Y కంటే 8 years పెద్దోడు.
అవునా కదా? అంటే క్యూకి వైకి డిఫరెన్స్ ఎంత అంటే 8 ఇయర్స్ అనమాట. వై చిన్నోడు క్యూ పెద్దోడు అనమాట. ఎంత అంటే 8 ఇయర్స్ అనమాట. అలా పెద్దోడు మైనస్ చిన్నోడు ఈజ్ ఈక్వల్ టు 8 ఇయర్స్. అర్థమైందా? లేదంటే వై ఈజ్ కదా, వై ఈజ్ ఈక్వల్ టు 8 ఇయర్స్ యంగర్ దాన్ క్యూ అంటే క్యూ కంటే 8 ఇయర్స్ తక్కువ చేస్తే మళ్ళీ ఇదే కదా వచ్చేది. అవునా కదా? సో ఇది ఒక కండిషన్. అలాగే ఇక్కడేమంటున్నాడు, పీ ఈజ్ 50 ఇయర్స్ ఓల్డర్ దాన్ క్యూ అంటున్నాడు. అంటే పీ అనేవాడు క్యూ కంటే 50 సంవత్సరాలు పెద్దోడు. పీ అనేవాడు క్యూ కంటే 50 సంవత్సరాలు పెద్దోడు అనమాట. అంటే పీ పెద్దోడు క్యూ చిన్నోడు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 50 సంవత్సరాలు అనమాట. 50 సంవత్సరాలు. అవునా కదా? మనల్ని అడిగింది వై వాల్యూ ఎంత అనేసి కనుక్కోమన్నాడు. ఓకేనా? వై వాల్యూ కనుక్కోమన్నాడు అనమాట. అవునా కదా? సో ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. అవునా? సో ఇక్కడ క్యూ అంటే ఏం రాసుకోవచ్చు? క్యూ అంటే ఇక్కడ నుంచి క్యూ అంటే 8 ప్లస్ వై రాసుకోవచ్చా? అవునా కదా? క్యూ అంటే 8 ప్లస్ వై రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి 8 ప్లస్ వై రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యూ అంటే ఏమవుతుంది? పీ మైనస్ 50 అయిద్దా? ఈ క్యూ అటు పంపించే 50 ఇటు తీసురా. ఇక్కడ నుంచి క్యూ అంటే పీ మైనస్ 50 అయిద్దా? పీ అంటే మనకి 2x అని తెలుసు. 2x మైనస్ 50 అయిద్దా? మైనస్ 50. ఇది క్యూ వాల్యూ, ఇది క్యూ వాల్యూ, రెండు ఈక్వల్ అవుతాయి కదా? అవునా కదా? రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. సో ఈ రెండు ఈక్వల్. అవునా కదా? సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనల్ని అడుగుతుంది ఎవరి వాల్యూ అంటే వై వాల్యూ అడుగుతున్నాడు. వై వాల్యూ. అవునా? 2x ఈక్వల్ టు ఎంత మనకి? 6y మైనస్ 7. 2x ఈక్వల్ టు 6y మైనస్ 7. అవునా కదా? ఇక్కడి నుంచి 2x ఏమైందో చెప్పండి. ఇక్కడి నుంచి 2x ఏమైంది? 8 ప్లస్ వై ఆ 50 ఇటు పట్టుకొచ్చేయండి. ప్లస్ 50 అవుతుందా? ప్లస్ 50. అర్థమైందా? అది. అవునా కదా? సో 2x వాల్యూ ఎంత? ఇది ఈ కేసు నుంచి. ఇక్కడ నుంచి 2x వాల్యూ ఇది. రెండు 2x వాల్యూసే కదా, రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకేనా? మరి ఇక్కడ నుంచి మనకి సింపుల్గా ఏమొస్తుంది? వై వాల్యూ వస్తుంది. 6y మైనస్ వై ఏమవుతుంది? 5y అవుతుంది. 5y ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 58. ఇది ఒక 7 వచ్చి యాడ్ అయ్యింది. 58 7 అంటే ఎంత అవుతుంది మనకి? 65 అవుతుంది. ఎంత అవుతుంది? 65. దీని నుంచి వై ఈక్వల్ టు ఎంత అవుతుంది? 13 ఇయర్స్ అవుతుంది. వై ఈక్వల్ టు ఎంత? 13 ఇయర్స్. అంటే ప్రజెంట్ వై యొక్క ఏజ్ ఎంత అంటే 13 ఇయర్స్ అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 75. ఇక్కడ ఏమన్నాడంటే ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిజ్ సన్ ఈజ్ 18 ఇయర్స్ మోర్ దాన్ 4 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్. ఆఫ్టర్ 5 years 4 times ది ఫాదర్స్ ఏజ్ విల్ బి 8 years less than 14 times ది సన్స్ ఏజ్. ద డిఫరెన్స్ ఇన్ ఇయర్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ ద సన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి ఇక్కడ ఒక తండ్రి మరియు అతని కుమారుని ప్రస్తుత వయసులో మొత్తం కుమారుని ప్రస్తుత వయసుకి 4 రెట్ల కంటే 18 సంవత్సరాలు ఎక్కువ. 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసుకి 4 రెట్లు, కుమారుడు వయసుకి 14 రెట్ల కంటే 8 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. తండ్రి మరియు కుమారుడు ప్రస్తుత వయసుల మధ్య వ్యత్యాసం సంవత్సరాల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడు? ద సమ్ ఆఫ్ present ages of father and his son is 18 years more than 4 times the present age of the son అన్నాడు. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. సో ఫాదరు సన్ వీళ్ళిద్దరి యొక్క సమ్ అనమాట. ఓకేనా? ఇది ఒక వాల్యూ. ఈ వాల్యూ ఎలా ఉంది? ఈ వాల్యూ ఎలా ఉందంటే 18 years మోర్ దాన్ 4 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్. అంటే 4 times ఆఫ్ సన్ అంటే 4s. దీనికంటే ఇది ఒక వాల్యూ కదా. సో ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ కంటే ఎంత ఎక్కువ ఉంది? 18 years మోర్ అంటున్నాడు కదా. సో ప్లస్ 18 అనమాట. ప్లస్ 18. అర్థమైందా? సో ఈ వాల్యూ ఎలా ఉందంటే దీనికంటే 18 ఎక్కువ. అది అర్థమైందా? సో ఇది ఒక కండిషన్ అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఆఫ్టర్ 5 years 4 times ది ఫాదర్స్ ఏజ్ విల్ బి 8 years less than 14 times ది సన్స్ ఏజ్ అంటున్నాడు. ఓకేనా? సో 5 years తర్వాత ఏమంటున్నాడు అంటే 4 times ది ఫాదర్ ఏజ్, 4 times ఆఫ్ ఫాదర్ ఏజ్ విల్ బి ఏమంటున్నాడు? 8 years less than
14 టైమ్స్ ఆఫ్ సన్స్ ఏజ్ అనమాట. 14 టైమ్స్ ఆఫ్ సన్ అంటే 14s, దానికంటే 8 ఇయర్స్ తక్కువ, దానికంటే 8 ఇయర్స్ తక్కువ. అర్థమైందా? ఇది మరి 5 ఇయర్స్ తర్వాత కదా ఏమవుతుంది, +5 అయినా కదా, +5, ఇక్కడ కూడా +5. అర్థమైంది కదా? సో ఇది కండిషన్. ఇక్కడ నుంచి మనల్ని ఏమడుతున్నాడు, ఫాదర్కి సన్కి డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? అది కండిషన్ అనమాట. మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 4f మైనస్ ఇది ఎంత అవుతుంది, 14s అవుతుందా, 14s అనమాట, 14s అవునా. సో ఇక్కడ ఏమవుతుందంటే 14 5 ఎంత, 14 5 ఎంత అంటే 70. 70లోంచి 8 పోతే, లేదంటే 70 అలా వదిలేసే, -8 -8, 4 5 20, అది ఇటు వస్తే -20 అయిద్దా, -20. 70లోంచి 20 పోతే ఎంత అవుతుంది, 50. 50లోంచి 8 పోతే ఎంత అవుతుంది, 42 అవుతుందా, 42 అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఎంత అవుతుంది, 42 అవుతుంది. ఇంకా మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి కదా, ఏం క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అయిద్దా, 2 క్యాన్సిల్ అయితే ఇది ఎంత అయింది, 2 క్యాన్సిల్ అయితే ఇది 2f అయిద్దా, 2f -7s అయిద్దా, -7s ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది, 21 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఫైనల్గా ఇదంతా ఎలిమినేట్ అయిపోయి ఈ వాల్యూ వచ్చింది అనమాట. ఓకేనా? సో ఇది వాల్యూ అనమాట, ఇది ఒక వాల్యూ. అలాగే ఇక్కడ నుంచి ఏమైందో చెప్పండి, f మైనస్ 3s అయిద్దా, అవునా కదా, f మైనస్ 3s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అంటే 18 అవుతుందా, 18 అనమాట. అవునా కాదా? సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఈ మొత్తాన్ని ఇంటూ 2 చేస్తా. ఇంటూ 2 చేస్తే ఏమవుతుందో చెప్పండి, ఇది 2f అయిద్దా, ఇది 2f, ఇది 6s అయిద్దా, 6s అయిద్దా. అండ్ అలాగే ఇదేమైంది, 2 టైమ్స్ అయితే ఇది 36 అవుతుందా, 36 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేయండి, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ 2 క్యాన్సిల్ అవుతాయి, అలాగే ఇక్కడ ఏమవుతుంది, -s అయిద్దా, -s ఈజ్ ఈక్వల్ టు 21 -36 అంటే ఎంత అవుతుంది మనకి, -15 అవుతుందా, -15. అప్పుడు డైరెక్ట్గా మైనస్ క్యాన్సిల్ అయిపోయి s ఈక్వల్ టు ఎంత వచ్చింది, 15 వచ్చింది, s 15 అనమాట. అవునా కాదా? సో ఇందాక ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, f మైనస్ 3s, ఈ కేసులో f మైనస్ 3s ఈక్వల్ టు 18, f మైనస్ 3s ఈక్వల్ టు 18 అనమాట. ఓకేనా? -3s అనమాట. అది ఇటు వస్తే +3s అయిద్దా, +3s అయిద్ది అనమాట. 3s అంటే 3 × 15 అనమాట, 3 × 15. అవునా కదా? సో ఎంత అవుతుందో చెప్పండి, 18 + 45, 18 + 45 అంటే ఎంత అవుతుంది అంటే 63 అవుతుందా, 63 అనమాట. ఫాదర్ ఏజ్ ఎంత అంటే 63. సో డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది 63కి, లేదంటే డైరెక్ట్గా ఇక్కడే ఇలా చేసేసేయండి. ఫాదర్ ఏజ్ ఎంత, 18 ప్లస్ ఇదంతా, ఇది 45. అవునా కదా? సో డిఫరెన్స్ కట్టు, 45లోంచి 15 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది, 30 అను ఇది ఒక 18, 18 ఎంత అవుతుంది, 48 అవుతుంది. ఎంత అవుతుంది, 48 అవుతుంది అనమాట. లేదంటే 63 - 15 ఎలా అయినా చేసుకోండి, ఎంత అవుతుంది, అక్కడైనా సరే మనకి 48 అవుతుంది అనమాట. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 76. ఇక్కడేమన్నాడంటే ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిజ్ సన్ ఈజ్ 19 years మోర్ దాన్ 2 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్. ఆఫ్టర్ 15 years 12 times ది ఫాదర్స్ ఏజ్ విల్ బి 17 years లెస్ దాన్ 3 times ది సన్స్ ఏజ్. ద డిఫరెన్స్ ఇన్ ఇయర్స్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ ది సన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తండ్రి మరియు అతని కుమారుడి ప్రస్తుత వయసులో మొత్తం కుమారుడి ప్రస్తుత వయసుకు 2 రెట్లు కంటే 19 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. 15 సంవత్సరాల తర్వాత తండ్రి వయసుకి 12 రెట్లు కుమారుడి వయసుకి 13 రెట్ల కంటే 17 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. తండ్రి మరియు కుమారుడి ప్రస్తుత వయసుల మధ్య వ్యత్యాసం సంవత్సరాల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇది ట్రిక్కీ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమంటున్నాడు, సమ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిజ్ సన్ ఈజ్, చూడండి, సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిజ్ సన్ ఈజ్ 19 years మోర్ దాన్ 2 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్ అంటున్నాడు. సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అంటే ఏమవుతుంది, f + s అవుతుంది, f + s అనమాట. ఓకేనా? సో ఫస్ట్ వాల్యూ ఇది. ఈ వాల్యూ ఎలా ఉంది, ఈజ్ 19 years మోర్ దాన్ 2 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అంటే 2 times ఆఫ్ సన్ అంటే 2s. సో ఇది వాల్యూ అనమాట. సో ఈ వాల్యూ ఎలా ఉంది అంటే దీనికంటే 19 years మోర్ అనమాట, 19 years మోర్ అనమాట. కాబట్టి +19. అవునా కాదా? సో ఇది ఒక కేసు అనమాట. ఈ వాల్యూ ఎలా ఉంది, దీనికంటే 19 years ఎక్కువ ఉందన్నమాట. సో ఈ రెండు ఈక్వల్. ఓకేనా?
అది అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే ఫైనల్గా ఏమడుతున్నాడో చూడు. ఫైనల్గా ఏమడుతున్నాడు అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ అన్నాడు. సో ఫాదర్కి సన్కి డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ సెకండ్లో మనకి కండిషన్ ఇచ్చాడు కదా, సెకండ్ కండిషను. ఆ సెకండ్ కండిషన్తో పని లేకుండానే డైరెక్ట్గా ఇక్కడి నుంచే మనకి ఆన్సర్ అయిపోయింది. చాలామంది సెకండ్ కండిషన్ కూడా వేస్తారు. ఎలాగంటే చూడండి, 15 ఇయర్స్ తర్వాత కదా, 15 ఇయర్స్ తర్వాత అనేసి ఏం చేస్తారు, 12 టైమ్స్ ది ఫాదర్స్ ఏజ్ అంటారు. అంటే 12 టైమ్స్ ఆఫ్ ఫాదర్ కదా, 12 టైమ్స్ ఆఫ్ ఫాదర్స్ ఏజ్ విల్ బీ అంటే ఈజ్ ఈక్వల్ టు 17 ఇయర్స్ లెస్ దాన్ 13 టైమ్స్ ది సన్ ఏజ్. సో 13 టైమ్స్ ఆఫ్ సన్ ఏజ్ కంటే 17 తక్కువ. ఇది ఎప్పుడు 15 ఇయర్స్ తర్వాత కదా, సో +15 ఇదంతా చేస్తారు. ఇదంతా చేసి సాల్వ్ చేసి ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ కనుక్కొని అప్పుడు డిఫరెన్స్ కడతారు. అదంతా వద్దు. ఇక్కడ వీడే క్లియర్గా ఫస్ట్ కేసులోనే ఇచ్చేసాడు మనకి. ఫస్ట్ కేసులోనే మనకి ఆన్సర్ వచ్చే విధంగా ఇచ్చాడు. అది మనం గమనిస్తే ఆన్సర్ అయిపోతుంది, గమనిపోతే టైం కిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, F+S ఇది ఇటు పట్టుకురండి, ఇటు పట్టుకొస్తే F మైనస్ ఎస్ అవుతుందా, S - 2S అంటే -S అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత 19. మరి Fకి Sకి మధ్యలో ఏముంది, మైనస్ ఉంది. అంటే ఏంటి, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ ఎంత అంటే 19 ఇయర్స్. డిఫరెన్స్ ఎంత 19 ఇయర్స్ అనమాట. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ నుంచే ఈ ఆన్సర్ అయిపోయింది అనమాట. సెకండ్ కండిషన్ కన్సిడర్ చేస్తే టైం ఎక్కువ కిల్ అయిపోయింది అనమాట. ఓకేనా. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ముందు ఫస్ట్ కండిషన్ నుంచి అవుతుందా లేదా, ఆ డిఫరెన్స్ వచ్చిద్దా రాదా అనేసి చూడండి. రాకపోతే సెకండ్ కండిషన్ తీసుకోండి. అంతేగాని మీరు డైరెక్ట్గా సెకండ్ కండిషన్ కూడా వేసేసుకుని డైరెక్ట్ చేయకండి ముందు. ఓకేనా. ముందు ఫస్ట్ కండిషన్ చూడండి, తర్వాతే సెకండ్ కండిషన్కి వెళ్ళండి. ఓకేనా. సో అలా మనకి ఫస్ట్ కండిషన్ నుంచి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది, 19 వచ్చిందనమాట. ఓకేనా. చాలామంది మళ్ళీ ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని ఇటు పట్టుకొస్తారు. ఈ మొత్తాన్ని ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది, 2S - S అంటే S అవుతుందా, F ఇటు వస్తే -F అయిద్దా, -F 19 అటు పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది, -19 అవుతుంది. ఏదైనా సరే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, -19. అయితే మైనస్ని నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. ఓకేనా. సో డిఫరెన్స్ కాబట్టి జస్ట్ 19 అంటాం, అలా అయినా సరే చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఎనీవే మనకి ఆన్సర్ ఎంత అంటే 19, దట్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 77. ఇక్కడ ఏమన్నాడంటే 7 టైమ్స్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P ఎక్సీడ్స్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ Q by 46 ఇయర్స్. ఆఫ్టర్ 8 ఇయర్స్ 6 టైమ్స్ Q's ఏజ్ విల్ బి 24 ఇయర్స్ లెస్ దాన్ 6 టైమ్స్ P's ఏజ్ ఎట్ దట్ టైమ్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ Q అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. P యొక్క ప్రస్తుత వయసుకి 7 రెట్లు Q యొక్క ప్రస్తుత వయసు కంటే 46 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. 8 సంవత్సరాల తర్వాత Q వయసుకి 6 రెట్లు, ఆ సమయంలో P వయసుకి 6 రెట్ల కంటే 24 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. Q యొక్క ప్రస్తుత వయసు సంవత్సరాల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడేమంటున్నాడు, 7 టైమ్స్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P ఎక్సీడ్స్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ Q by 46 ఇయర్స్ అంటున్నాడు. సో 7 టైమ్స్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P అంటే 7P కదా, 7P ఎక్సీడ్స్ అంటున్నాడు అంటే ఎక్కువ ఉందన్నమాట. దేని మీద అంటే ఎక్సీడ్స్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ Q by 46 ఇయర్స్. అంటే 7 టైమ్స్ ఆఫ్ P అనేది ఎలా ఉందంటే Q కంటే 46 ఎక్కువ ఉందన్నమాట. 46 ఎక్కువ అనమాట. ఓకేనా. సో ఇది కండిషన్ అనమాట. ఇది ఫస్ట్ కండిషన్. అలాగే ఇక్కడేమంటున్నాడు, ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత ఏమంటున్నాడు చెప్పండి. ఏమంటున్నాడు, 6 టైమ్స్ Q's ఏజ్ విల్ బి 24 ఇయర్స్ లెస్ దాన్ 6 టైమ్స్ P's ఏజ్ ఎట్ దట్ టైమ్ అంటున్నాడు. సో 8 ఇయర్స్ తర్వాత 6 టైమ్స్ Q's ఏజ్ అంటున్నాడు. 6 టైమ్స్ ఆఫ్ Q's ఏజ్ విల్ బి అంటున్నాడు కదా, ఈజ్ ఈక్వల్ టు 24 ఇయర్స్ లెస్ దాన్ ఏమంటున్నాడు, 6 టైమ్స్ ఆఫ్ P's ఏజ్ ఎట్ దట్ టైమ్. 6 టైమ్స్ ఆఫ్ P's ఏజ్ ఎట్ దట్ టైమ్ అంటే 8 ఇయర్స్ తర్వాతే. సో దీనికంటే ఎంత తక్కువ, 24 ఇయర్స్ తక్కువ. ఇదంతా ఇప్పుడు 8 ఇయర్స్ తర్వాత. కాబట్టి ఏమవ్వాలి, +8 అవ్వాలా, +8 అవ్వాలన్నమాట. అర్థమైందా. సో మనల్ని ఏమడుతున్నాడు అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ Q యొక్క ప్రజెంట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవునా కదా. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, 6Q + 48 ఈజ్ ఈక్వల్ టు 6P + 48 + 48 -24 -24. అవునా కదా.
సో ఇక్కడ 48 గెట్ క్యాన్సిల్డ్. అప్పుడు 6Q మైనస్ 6P మైనస్ 6P కదా, 6P ఈజ్ ఈక్వల్ టు -24 అవుతుందా, -24. అగైన్ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, 6 క్యాన్సిల్ చేయొచ్చా, ఇక్కడ Q అవుతుందా, -P అవుతుంది. ఇక్కడ 6 క్యాన్సిల్ అయితే -4 అవుతుందా, -4 అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, క్యూ వాల్యూ. అంటే మనకి పీతో సంబంధం లేదు కదా, క్యూ కావాలి, పీ అనవసరం మనకు, అవునా. సో అప్పుడు పీని కూడా క్యూలో రాసుకోవాలి, అప్పుడు ఈ పీ ఇటు పట్టుకురా, ఈ -4 అటు పట్టుకెళ్ళు, పీ ఇటు వస్తే పీ అవుతుంది, -4 అటు వెళ్తే +4 అయింది అనమాట. అంటే పీ ఈక్వల్ టు Q+4 అయిద్దా, పీ ఈక్వల్ టు Q+4. ఇది తీసుకెళ్ళి మీరు ఇక్కడ పెట్టారనుకోండి, అప్పుడు పీ కూడా క్యూలోకి వచ్చింది, అక్కడ నుంచి డైరెక్ట్గా క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అవునా కదా. సో ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే పీ బదులు Q+4 పెడతా. సో 7 × Q+4 అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా 7Q + 20 అయిద్దా, 28 అయిద్దా, 7Q + 28 అయ్యిద్ది, అవునా కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు Q+46, Q+46. అప్పుడు ఇది ఇటు పట్టుకురా, ఇది ఇటు పట్టుకెళ్ళు, అప్పుడు 7Q - Q అంటే 6Q అవుతుంది, 6Q 46 - 28 అంటే 18 అవుతుందా, 18. అప్పుడు Q ఈక్వల్ టు డైరెక్ట్గా 3 ఇయర్స్ అవుతుంది. అలా Q యొక్క పర్సెంటేజ్ అంతా 3 ఇయర్స్ అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 78. ఇక్కడేమన్నాడంటే ఇఫ్ 3 times ది మదర్స్ ఏజ్ ఈజ్ 26 years మోర్ దాన్ 5 times హర్ డాటర్స్ ఏజ్ అండ్ 2 times ది డాటర్స్ ఏజ్ ఈజ్ 2 years లెస్ దాన్ ది మదర్స్ ఏజ్, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ఇయర్స్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ ది మదర్ అండ్ ది డాటర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తల్లి వయసుకు 3 రెట్లు, ఆమె కుమార్తె వయసుకు 5 రెట్ల కంటే 26 సంవత్సరాలు ఎక్కువగా ఉంటే, మరియు కుమార్తె వయసుకు 2 రెట్లు, తల్లి వయసు కంటే 2 సంవత్సరాలు తక్కువగా ఉంటే, తల్లి మరియు కుమార్తె వయసుల మధ్య వ్యత్యాసం సంవత్సరాల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడేమన్నాడంటే 3 times ది మదర్స్ ఏజ్ అన్నాడు. ఓకేనా. అంటే 3 times ఆఫ్ మదర్ అనమాట. ఎమ్ ఈజ్ అన్నాడు కదా, ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 26 years మోర్ దాన్ 5 times హర్ డాటర్స్ ఏజ్. అంటే డాటర్ ఏజ్కి 5 times ఉండేది కదా, 5D అనమాట. దానికంటే 26 మోర్ అనమాట. ఓకేనా. ఇది ఒక కండిషను. అలాగే 2 times డాటర్స్ ఏజ్, సో 2D అనమాట, 2D. సో ఈజ్ 2 years లెస్ దాన్ మదర్స్ ఏజ్ అంటున్నాడు. సో ఈ వాల్యూ ఎలా ఉంది, మదర్ కంటే 2 years తక్కువ ఉందన్నమాట, మదర్ కంటే 2 years తక్కువ. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, 3M - 5D ఈజ్ ఈక్వల్ టు 26, అవునా. సో ఇక్కడ నుంచి ఇది ఇటు పట్టుకొస్తే M - 2D ఈజ్ ఈక్వల్ టు 2 అయిద్దా, 2 అయిద్ది అనమాట. మరి ఇక్కడ 3M ఉంది, ఇక్కడ M ఉంది. సో ఇంటూ 3 చేస్తే సరిపోద్ది అనుకుంటా, అవునా కదా. సో అప్పుడు 3M - 6D ఈజ్ ఈక్వల్ టు 6 అయిద్దా, ఈజ్ ఈక్వల్ టు 6. ఎందుకోసం అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నాడు, అందుకే వాల్యూస్ కనుక్కుంటున్నాం ముందు. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ అయిద్దా, ప్లస్, ఇక్కడ మైనస్ అయిద్దా. సో ఇది క్యాన్సిల్. ఇక్కడ ఏమైంది, D అయింది, ఈజ్ ఈక్వల్ టు 20. డాటర్ ఏజ్ అంతా 20. సో ఇదే కదా ఇనీషియల్గా ఉన్న వాల్యూ. అప్పుడు మదర్ ఏజ్ ఏమవ్వాలంటే 2 + 2D అవ్వాలా. 2 + 2 × D అంటే 20, D అంటే 20 అనమాట. అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా 42 అవుతుంది. మదర్ ఏజ్ అంతా 42, డాటర్ ఏజ్ అంతా 20, డిఫరెన్స్ అంతా 22 అనమాట. అలా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 22 years అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 79. ఇక్కడేమన్నాడంటే ఇఫ్ 3 times మేరీస్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 20 years మోర్ దాన్ 5 times దియాస్ ప్రజెంట్ ఏజ్ and 2 times Diya's present age is 2 years less than Mary's present age, then what is the difference between the age of Mary and Diya అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మేరీ ప్రస్తుత వయసుకు 3 రెట్లు, దియా ప్రస్తుత వయసుకు 5 రెట్ల కంటే 20 సంవత్సరాలు ఎక్కువగా ఉంటే, మరియు దియా ప్రస్తుత వయసుకు 2 రెట్లు, మేరీ ప్రస్తుత వయసు కంటే 2 సంవత్సరాలు తక్కువగా ఉంటే, మేరీ మరియు దియా వయసుల మధ్య వ్యత్యాసం సంవత్సరాల్లో ఎంతో కనుక్కోమన్నాడు అనమాట. ఓకేనా.
చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 3 times ది మేరీస్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. అంటే 3m అనుకోవచ్చా, 3m అనమాట. మేరీ కదా m, 3m ఈజ్ 20 years మోర్ దాన్ ఏమంటున్నాడు 5 times దియాస్ ప్రజెంట్ ఏజ్ అంటున్నాడు. సో ఈ వాల్యూ ఎలా ఉంది, దియా యొక్క 5 times టైమ్స్ ఆఫ్ దియాస్ ప్రజెంటేజ్ కదా. సో దియాకి 5 times కంటే ఎంత ఎక్కువ ఉంది, 20 మోర్ అంటున్నాడు కదా, 20 years మోర్ అనమాట. ఇది ఒక కండిషను. అలాగే 2 times దియాస్ ప్రజెంటేజ్, 2 times దియాస్ ప్రజెంటేజ్ అంటే ఏమవుతుంది 2d అవుతుందా, 2d ఈజ్ అంటున్నాడు ఈజ్ ఈక్వల్ టు కదా, ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఏమంటున్నాడు 2 years లెస్ దాన్ మేరీస్ ప్రజెంటేజ్. ఈ వాల్యూ ఎలా ఉంది, మేరీ ప్రజెంటేజ్ కంటే 2 తక్కువ ఉందన్నమాట. మేరీ ప్రజెంటేజ్ కంటే 2 తక్కువ ఉంది, అవునా కదా. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే చెప్పండి, 3m మైనస్ 5d ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఈక్వల్ టు 20 రాసుకోవచ్చు, అవునా. అలాగే ఇక్కడ 2d ఇటు పట్టుకురా, అప్పుడు ఇది అటు పట్టుకెళ్ళు, m మైనస్ 2d ఈక్వల్ టు 2 అయిద్దా, ఈక్వల్ టు 2. మళ్ళీ ఇక్కడ ఇంటూ 3 చేస్తే సరిపోద్దా, ఇంటూ 3 చేస్తే 3m సరిపోయేది కదా. సో 3m మైనస్ 6d ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే 6 అవ్వాలా, 6 అవ్వాలన్నమాట, అవునా కాదా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే తీసేయండి, తీసేస్తే ఏమవుతుంది, తీసేస్తే సైన్లు మారుతాయి అనమాట, అవునా. ఇది క్యాన్సిల్. ఇక్కడ d ఈక్వల్ టు ఏమవ్వాలి చెప్పండి, d ఈక్వల్ టు 14 అవుతుందా, d ఈక్వల్ టు 14 అనమాట. ఇందాటి క్వశ్చనే, ఇందాటి లాంటి క్వశ్చనే, కాకపోతే ఇక్కడ ఈ వాల్యూ 26 ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఏముంది 20 ఉంది, అంతకుమించి పెద్ద డిఫరెన్స్ లేదు, ఓకేనా. సో d వాల్యూ ఎంత 14. మరి ఇక్కడ నుంచి మదర్ వాల్యూ ఏమైంది 2 + 2d అయిద్దా, 2 + 2d అంటే d అంటే 14, 2d అంటే 28 అవుతుందా, 28. అలా మదర్ వాల్యూ ఎంత 30, మదర్ వాల్యూ ఎంత 30, డాటర్ వాల్యూ ఎంత 14. డిఫరెన్స్ ఎంత అంటే 16, డిఫరెన్స్ ఎంత 16 అనమాట. అలా డిఫరెన్స్ ఎంత అంటే 16, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 80. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 4 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ p exceeds ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ q by 46 years. After 7 years, 3 times q's age will be 41 years less than 7 times p's age at that time. What is the present age of q అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. p ప్రస్తుత వయసుకు 4 రెట్లు, q ప్రస్తుత వయసు కంటే 46 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. 7 సంవత్సరాల తర్వాత q వయసుకు 3 రెట్లు, ఆ సమయంలో p వయసుకి 7 రెట్ల కంటే 41 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. q ప్రస్తుత వయసు సంవత్సరాల్లో ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు 4 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ p, ఓకేనా. అంటే 4p కదా, 4p ఎక్సీడ్స్ అంటున్నాడు, ఎక్కువ ఉందన్నమాట, ఎక్కువ ఉంది. దేని మీద అంటే చూడండి, ఎక్సీడ్స్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ q by 46 years అనమాట. ఈ 4p ఎలా ఉందంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ q కంటే 46 ఎక్కువ ఉందన్నమాట, ఓకేనా. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ q అంటే q దీనికంటే 46 ఎక్కువ, దీనికంటే 46 ఎక్కువ అనమాట. సో +46 అదొక కండిషను. ఆఫ్టర్ 7 years 3 times q's age will be 41 years less than 7 times the p's age at that time అన్నాడు. 7 years తర్వాత 3 times q's age అంటే 3q అన్నా కాదా, 3q అనమాట, ఓకేనా. సో బ్రాకెట్ ఎందుకు పెడుతున్నానో అర్థమై ఉంటుంది. సో 7 years తర్వాత 3 times ఆఫ్ q ఏజ్ అనమాట. సో విల్ బీ కదా ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది 41 years తక్కువ ఉంది. దేని మీద అంటే 7 times ఆఫ్ p's ఏజ్ at that time. సో 7 times ఆఫ్ p ఈ వాల్యూ కంటే, ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ కంటే ఎంత తక్కువ 41 years తక్కువ, 41 years తక్కువ, కాబట్టి -41 అనమాట. ఇదంతా ఇప్పుడు 7 years తర్వాత కదా, కాబట్టి +7 అవ్వాలా, +7 అవ్వాలన్నమాట, అవునా కదా. సో ఇక్కడ ఏమైంది 3q + 21 ఈజ్ ఈక్వల్ టు 7p + 49 - 41 అంటే ఎంత అవుతుంది 8 అవుతుందా, అవునా కదా, 8 అవుతుంది. సో ఇక్కడ ఇది ఇటు పట్టుకురా, ఇది ఇటు పట్టుకెళ్ళు, అప్పుడు ఏమవుతుందో చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే 7p - 3q అవుతుందా, -3q ఈజ్ ఈక్వల్ టు 21 - 8 అవుతుందా, 21 - 8 అంటే మనకి ఎంత అవుతుంది 13 అవుతుందా, 13 అనమాట, అవునా కదా. మరి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 4p - q ఈక్వల్ టు 46 అయిద్దా, 4p - q ఈక్వల్ టు 46, 4p - q ఈక్వల్ టు 46, అవునా కదా. ఇక్కడ మనకు కావాల్సింది ఎవరి ఏజ్ అంటే q యొక్క ఏజ్, అవునా కదా. సో మనం ఏం చేద్దామని చూడండి, 4p - q ఈక్వల్ టు 46 అవుతుందా, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ నుంచి 4p - q ఈక్వల్ టు 46, ఇక్కడ 3q ఉంది కదా. సో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయొచ్చా, మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి. 3 × 4p అంటే 12p అవుతుందా, 12p. ఇక్కడ
3Q అయిద్దా, అటు వెళ్తే -3Q అయిద్దా, -3Q ఈజ్ ఈక్వల్ టు 3 × 46 అంటే 340 అంటే 340 120 ప్లస్ 36 18, 120 + 18 అంటే 138 అవుతుందా, 138 అనమాట. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 12 - 7 అంతేనా. 12 - 7 అంటే 5P అవుతుందా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది సబ్ట్రాక్ట్ చేస్తే. 138లోంచి 13 పోతే ఎంత అవుతుందంటే మనకి 125 అవుతుందా, అవునా కదా, 125. అప్పుడు P వాల్యూ ఎంత అవుతుంది, P వాల్యూ 25 అవుతుంది. P ఎంత 25. మనకు కావాల్సిన ఎవరేజ్ అంటే Q యొక్క ఏజ్, అవునా కదా. సో Q ఈక్వల్ టు ఏమవుతుంది, 4P - 46 అవుతుందా. అప్పుడు Q ఈక్వల్ టు 4P - 46 అనే కదా, ఇక్కడి నుంచి 4P అంటే 4 × 25 100 అవుతుందా, 100 - 46 అంటే ఎంత అవుతుందంటే 54 ఇయర్స్ అవుతుందా, 54 ఇయర్స్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, 54 ఇయర్స్ అనమాట. అర్థమైందా. సో ఇంతవరకే కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.